ఎండాకాలం ప్రారంభంలోనే ఆదివాసీలకు నీటి కష్టాలు తప్పటం లేదు. గిరిజన గూడాల్లో అవే అవస్థలు రిపీట్ అవుతున్నాయి. గుక్కెడు నీటి కోసం 10 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి. గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ ఉన్నప్పటికీ బొట్టు నీరు కూడా ట్యాప్ నుంచి రాని పరిస్థితి. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లోని గిరిజన గూడాల్లో ఎవరిని కదిపినా కన్నీటి కష్టాలే. చుట్టూ దట్టమైన కొండలు, గుట్టలు. సరైన రహదారులు లేక కాలినడకనే వెళ్తూ గూడాల్లో భారంగా బతుకుతూ వెళ్లదీస్తున్నారు ఆదివాసీలు. ఏటా మార్చి నెల చివరిలో మొదలయ్యే నీటి కష్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి లాస్ట్లోనే ప్రారంభమై ఆందోళన చెందుతున్నారు గిరిజనులు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లొద్దిగూడ గ్రామంలోని 3 గూడాల ఆదివాసులు గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. 10 కిలోమీటర్లు కాలినడకన వాగు వద్దకు వెళ్లి చెలిమల నీటిని వెతుక్కుంటున్నారు. వాగుల వద్ద విసుక ఉన్న వెతుక్కోవటమే ఆదివాసీలకు పెద్ద పని. వాగుల వద్ద ప్రాంతం మొత్తం బండరాలతో నిండిపోయింది. దాంతో చిన్న గుంతలో వచ్చే నీటి కోసం గంటల తరబడి వెతకాలి, వేచి చూడాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఇంటి రేకులపై నుంచి వచ్చే నీటిని, గుంతలతో ఊరే నీటిని తాగుతూ రోగాలతో సావాసం చేస్తున్నారు గిరిజనులు. ఆరోగ్యం దెబ్బతింటే దూరంగా ఉండే ఆసుపత్రికి వెళ్లటానికి ఎడ్ల బండ్లే ఆధారం. ఎండాకాలం వాటర్ చాలా ప్రాబ్లం. మా ఊర్లో నల్లలు లేవు, బావిల్లో ఏం లేవు. వర్షం కాలం నాడు మొత్తం నిండుతుంది. ఇది మాకు రావడానికి పోవడానికి రోడ్ కావాలి. ఇవి మొత్తం దగ్గు జరలు మొత్తం వస్తున్నాయి. నీటికి చాలా కష్టం అవుతున్నది. ఇది చూస్తున్నారు కదా. మాకు వర్షాకాలం ఎండాకాలం వాటర్ చాలా ప్రాబ్లం. మా ఊర్లో నల్లలు లేవు, బావిల్లో ఏం లేవు. వర్షం కాలం నాడు మొత్తం నిండుతుంది. ఇది మాకు రావడానికి పోవడానికి రోడ్ కావాలి. ఇవి మొత్తం దగ్గు జరలు మొత్తం వస్తున్నాయి. నీటికి చాలా కష్టం అవుతున్నది. ఇది చూస్తున్నారు కదా. మాది లొద్ది కొల్లంగూడెం సార్. మాకు నీళ్లు తాగడానికి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు నీళ్ళే లేవు. నీళ్లు ఉన్నాయి కానీ వాగు నీళ్ళే ఉన్నాయి సార్. బావి నీళ్లు లేవు. ప్రతి సంవత్సరం ఇట్లానే విష జ్వరాల పాలవుతూ ఉంటాం సార్. మంచి నీళ్లు లేకనే విష జ్వరాల పాలవుతూ ఉంటాం సార్ ప్రతి సంవత్సరం. వర్షాకాలం వస్తే ఇక అది వెరైటీ ఉంటది సార్. 3 నెలలు ఆ వర్షం వాగు నీళ్ళు వస్తూ ఉంటది. మాకు ఈ గుట్టకి ఆ గుట్టకి వెళ్తూ ఇక్కడ మంచి నీళ్లు ఉన్నాయా అక్కడ ఉన్నాయా అని వెతుకులాటతోనే మా దినమంతా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడాల్లో వేసవికాలం ప్రారంభంలోనే నీళ్లు అడుగంటాయి. లొద్దిగూడలో ఆదివాసీలు నివాసం ఏర్పాటు చేసుకుని 40 ఏళ్లవుతున్నా కనీస వసతులు లేవు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి కుళాయిలు అమర్చినా అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. ఎప్పుడు తాగునీరు వస్తుందో తెలియదు. వచ్చిన మురుగు తప్ప ఇంకేం రాదంటున్నారు స్థానికులు. అందుకే ఎప్పటిలాగా చెలిమల నీటి ఊటపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాకు తాగేది నీళ్లు మంచిగా లేదు సార్. చెలిమి నీళ్లు తాగుతున్నాం. మేము ఇక్కడ 20 సంవత్సరం పైన 30-40 సంవత్సరం దాకా అయినా సార్. నేనైతే ఇప్పుడు మా ముత్తాత నుంచి ఉండే సార్. కానీ నేను 30 సంవత్సరం దాకా పుట్టి అయితే ఇంతవరకు నేను చూస్తున్నా. నాది కూడా పెళ్లి అయింది కానీ సార్ ఇంతవరకు రోడ్ చేస్తలేరు సార్. మంచి నీళ్లు కూడా లేదు సార్. మాకు తాగేది నీళ్లు మంచిగా లేదు సార్. చెలిమి నీళ్లు తాగుతున్నాం. మేము ఇక్కడ 20 సంవత్సరం పైన 30-40 సంవత్సరం దాకా అయినా సార్. నేనైతే ఇప్పుడు మా ముత్తాత నుంచి ఉండే సార్. కానీ నేను 30 సంవత్సరం దాకా పుట్టి అయితే ఇంతవరకు నేను చూస్తున్నా. నాది కూడా పెళ్లి అయింది కానీ సార్ ఇంతవరకు రోడ్ చేస్తలేరు సార్. మంచి నీళ్లు కూడా లేదు సార్. మాకు రోడ్ సెల్లే, ఆధార్ కార్డ్ సెల్లే, రేషన్ కార్డ్ సెల్లే, మాకు ఏర్ సెల్లే, చెల్మెత ఏర్ ఉంటూ बेलंग नाल तरवाल पेन मनता तान मंदिर से ले वेरे आते के हॉस्पिटल ते हुन वाल कष्ट मनता रोड से ले
ఇక్కడి నీటి కష్టాలు అధికారులకు తెలియంది కాదు. ప్రజాప్రతినిధులకు చెప్పి విసుగెత్తిపోయారు. వినేవాళ్లే తప్పితే పరిష్కరించేవారు లేరు. లొద్దిగూడకు వస్తే నీళ్లు గురించి అడుగుతారని విసుగు చెందుతున్నారో ఏమో. అధికారులు, నేతలు ఇటువైపు రావటమే మానేశారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పే లీడర్లు ఇక్కడ కూడా ఉన్నారు. ఈ వేసవి గడిచేది ఎలా, గొంతు తడిచేది ఎలా అని గూడాల్లోని ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. జనాలే కాదు, మూగజీవాలకు నీళ్లు ముఖ్యమే. దీంతో గుక్కెడు నీటి కోసం యుద్ధం చేయాల్సిన దుస్థితి స్థానిక గిరిజనులది.